ముకుందా జ్యువెల్స్ లో అక్షయ తృతీయ సందర్భంగా 1 గ్రామ్ గోల్డ్ కొనుగోలుపై 1 గ్రామ్ సిల్వర్ ఉచితం. ఏప్రిల్ 29 నుంచి మే 24 వరకు మాత్రమే. గురువుగారు మొన్న ఏప్రిల్ 22న మనకి టెర్రరిస్టులు వచ్చి మన భారతీయులను అందులోని భార్యలు ఎదురుగుండా భర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. అవును. సో దానికి ప్రతీకార చర్యగా మళ్ళీ ఇండియా వెళ్ళి ఉగ్రవాదాన్ని ముఖ్యంగా నశిస్తుంది. అవును. అంతేగాని ఒక దేశాన్ని చావుదెబ్బ కొట్టాలని ఇండియాకి ఎటువంటి ఉద్దేశం లేదు. లేదు. ఉగ్రవాదాన్ని నశించేటట్టుగా చేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రతిచర్యగా మన అంటే కామన్ మ్యాన్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఈ వీడియో రికార్డ్ అవుతున్న టైంకి మనకి 15 మందిని పొట్టన పెట్టుకున్నారు. అవును. అంటే ఇళ్ల మీదకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటదంటారా? అసలు ఎలా ఉండబోతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అన్నది యుద్ధం వరకు దారి తీసే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా నాన్న ఏ దేశ చరిత్రలో లేనటువంటి ఒక మంచి వాక్యాన్ని పలికేటువంటి వాళ్ళం మనమే. హ్మ్. సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న మనం ప్రతి దేవాలయాల్లో కూడా పూజ చేసేటప్పుడు కూడా మనం అదే సంకల్పం చెబుతున్నాను. అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవస్యాంత్యర్థం అయం గ్రామం సుభిక్షర్థం అయం దేశం సుభిక్షర్థం సర్వే జనా సుఖినోత్యర్థం అని చెప్పి చెబుతూ ఉంటాం. ప్రపంచంలో ఏ దేశంలో ఏ ధర్మంలో లేనటువంటిది ఈ పదం ఎక్కడ పలకదు. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనేటువంటి ఒక గొప్ప ధర్మం మన ధర్మం. హ్మ్. నిజంగా ఇక్కడ ధర్మపరమైనటువంటి మతపరమైనటువంటి దాడులే వాళ్ళు చేసింది ఏప్రిల్ 22వ తారీఖున. హ్మ్. అవునా? అవునండి. అంటే వాళ్ళు ముస్లింసా కాదా అని చెప్పి నిర్ధారణ చేసుకొని మరి నిర్దాక్షిణ్యంగా చెప్పినటువంటి ఒక దుర్ఘటన. దాన్ని అందరం ఖండించాల్సినటువంటి విషయం. నిజంగా చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలి అనేటువంటిది అందరం కోరుకోవాలి తప్పనిసరిగా. అలాగే ఇప్పుడు భారతదేశం ఏం చేసింది, మన ప్రభుత్వం వచ్చేసరికి మీరన్నట్టుగా ఒక దేశాన్ని కామన్ మ్యాన్ను నాశనం చేయాలని ఎక్కడ సంకల్పం చేయలేదు. హ్మ్. ఎవరైతే ఇలాంటి దుర్ఘటనలకి పాల్పడుతున్నారో అలాంటి ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయాలి అనేటువంటిది ఒక ఇది. హ్మ్. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయాలి అంటే ఒక ఇండియా కోసం ఒక్కటే కాదు కదా. హ్మ్. ఉగ్రవాదులు అమెరికాలో అప్పుడు టవర్ ఏదో పేల్చి పడేశారు. అవును. అవునా? హ్మ్. అనేక రకరకాలుగా వేరే వేరే దేశాల్లో కూడా వాళ్ళ చర్యలు చేస్తూనే ఉన్నారు. హ్మ్. ఇది చేయటం అనేటువంటిది దీంట్లో కూడా ఇందాక మనం సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది మనం అప్లికేబుల్ గా చెప్పుకోవచ్చు నాన్న. మిగిలిన దేశాలను కూడా ఉగ్రవాద సంస్థల నుంచి కాపాడడానికి చేసినటువంటి ఒక మంచి చర్యగా మనం భావించాలి తప్పనిసరిగా. ఉగ్రవాదుల్ని నాశనం చేస్తే నిజంగా ఉగ్రవాది అనేటువంటి వాడు ఒక దేశంలో పుడితే హ్మ్. ఆ దేశంలో ప్రధానైన వాడికి ఎదురు తిరిగితే వాడిని కూడా చంపేస్తాడు. హ్మ్. అవును. అంతే కదా. హ్మ్. ఉగ్రవాది అంటేనే వాడికి ఉన్మాది, వాడికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉండదు. వాడిని ఎదురు తిరిగితే చంపేయాలి అంతే, మెంటల్గా ఫిక్స్ కదా. అవును. అలాంటిది ఆ దేశ ప్రధాని కూడా ఓ మాట చెప్పాలంటే పాకిస్తాన్ కూడా మన వాళ్ళు కాపాడినట్టే. హ్మ్. ఓ మాట చెప్పాలంటే హ్మ్. వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు నాన్న మనం ఒక పులిని తెచ్చుకున్నాం, హ్మ్. పోషిస్తున్నాం, దానికి ఆకలిస్తే మనల్ని తింటుందా తినదా ఖచ్చితంగా తింటుందండి. కదా. ఆ! వాళ్ళు ఆ సంగతి గమనించాలిగా కనీసం. ఆ! పాకిస్తాన్ వాళ్ళు కూడా అవును. వాళ్ళు పెట్టి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో హ్మ్. అదే మనకి ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి ఒక ఆలోచనతో లేకుండా హ్మ్. వాళ్ళు వాటిని పెట్టి పోషిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెటే భారతదేశం. హ్మ్. భారతదేశంలో హిందువులు. హ్మ్. నిజంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో పాకిస్తానీయులు ఎవరైనా సరే ఇండియాలో ఉండడానికి లేదు, వెళ్ళిపోండి అని చెప్తే ఎన్ని వేల మంది వెళ్ళారు. ఇంకా కానీ కొన్ని లక్షల మంది ఇంకా భారతదేశంలోనే ఉన్నారు. హ్మ్. మన తెలంగాణలోనే ఒక పాకిస్తాన్ ఉంది అవును. తప్పనిసరిగా. అది ఓల్డ్ సిటీ కావచ్చు, కొత్తపేట ఎల్బీ నగర్ కావచ్చు, ఇక్కడే ఉంది. అవునా? అవును. అసలు ఇంకోటి కూడా నాన్న, ఇంకో దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ మొత్తం 8,24,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది పాకిస్తాన్ మొత్తం. హ్మ్. కానీ భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఆస్తులు మొత్తం 9,26,000 కిలోమీటర్లు ఉన్నాయి. పాకిస్తాన్ ఎక్కడుంది నాన్న? ఈక్వల్ టు పాకిస్తాన్. ఈక్వల్ గా పాకిస్తాన్ పాకిస్తాన్ మోర్ కంటే దాన్ ఎక్కువే. ఆ! కదా. మరి అవునండి. ఇక్కడ అసలు పాకిస్తాన్ ఉంది. ఆ! ఇక్కడ ముఖ్యంగా నిజంగా వేరే ఏరియాలు. ఇప్పుడు పాకిస్తాన్కి పూర్వకాలంలో మనకు చేసినటువంటి అగ్రిమెంట్లు, ఈ దేశ విభజనే రాంగ్ అని చెప్తాను నేను. ఒక మాటలో చెప్పాలి అంటే గాంధీ మహాత్ముడ ఎవరు తీసి పక్కన పెడితే, నిజంగా ఒక మాట చెప్పాలంటే ముస్లిమ్స్కి ఒక దేశం అన్నప్పుడు హిందువులకు ఒక దేశం ఉండాలి కదా. హ్మ్. మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంటారు? వాళ్ళ దేశం వాళ్ళకి వెళ్ళిపోవాలి.
అవును. ఇక్కడ పుట్టినవాడు అట్లా లేదు. ఇక్కడ పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా సింధు నది దగ్గర నుంచి ఉమ్, హిందూ పర్వతాల వరకు ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను హిందువులే అన్నప్పుడు వాళ్ళు కూడా హిందువులుగానే ట్రీట్ చేయాలి. ఉమ్, మతం వేరే పెట్టేసి వేరే దేశాల నుంచి వచ్చినటువంటి మతాలు మన దేశంలో పుట్టిన మతాలు కాదు. ఉమ్, వచ్చి ఒకడేమో భారత్ మాతాకి జై అంటే అనమంటే అనడు. ఉమ్, ఒకడేమో భారత్ మాత అంటే భారత్ మాతాకి ఎంతమంది భర్తలు రా అడుగుతాడు ఒకడు. ఉమ్, ఇలాంటి వాడు మన దేశంలో ఉండడం అవసరం అసలు. ఉమ్, వక్ఫ్ బోర్డు మొత్తం దాన్ని రద్దు చేసింది. మన మధ్య కొన్ని కొత్త కొత్త నియమాలు తీసుకొచ్చింది, నిబంధనలు తీసుకొచ్చిందంటే ఉమ్. మేము పాటించము, మాకు సంబంధం లేదని హైకోర్టులో అప్పీల్ చేసిన వాడు ఒకడు. ఉమ్. హ్మ్. అసలు ఎంత అన్యాయం అండి అసలు వక్ఫ్ బోర్డ్ అన్నది. ఐ మీన్ మరి ఎంత దరిద్రం నాన్న. అంటే ఈ స్థలం చూసి నాదే అంటే నాదే. అంతే. దాంట్లో ఇప్పుడు హిందువులు ఉంటే వాళ్ళకి పట్టం లేదు. హిందువులు వాళ్ళు తప్పనిసరిగా ఒక మెంబర్ ఉండాలని చెప్పి కొత్త ఉమ్, నిబంధనలో వచ్చింది. అవును. మరి మేము ఎండోమెంట్ లో మేము ఉండకూడదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఉమ్, నిజమే, నా దేశంలోకి వచ్చి నీ జాతి ఆక్రమించినటువంటి ఆస్తుల్లో నా వాడు ఉండాలి కానీ ఉమ్, నా దేశంలో నా జాతిలో నా ధర్మంలో ఉన్నటువంటి టెంపుల్స్ నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది? అవును. అంతే కదా. నువ్వు ఆక్రమించావు, మేము ఆక్రమించుకోవటం అలా పరిపాలించుకుంటున్నాం. ఉమ్, మా దాంట్లో ఉండాల్సిన అవసరం నీకెందుకు అసలు కదా. అవును. ఇప్పుడు నిజంగానే మనం ఉగాది పంచాంగ శ్రవణం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాను నాన్న, తప్పనిసరిగా యుద్ధ వాతావరణం అనేటువంటిది మన దేశ సరిహద్దుల్లో ఉంటుంది. ఉమ్, నిన్న మొన్న వచ్చిన జనాలు కూడా చాలా మంది అదే చెప్తున్నారు. గురుగారు మీ వీడియో చూసాం మేము పంచాంగ శ్రవణం అప్పుడు ఉమ్, యుద్ధ వాతావరణం వస్తుందని చెప్పారు. నిజంగానే వచ్చింది గురుగారు. ఇది యుద్ధ వాతావరణమే కానీ ఉమ్, పరిపూర్ణమైనటువంటి యుద్ధంగా మారేటువంటి అవకాశాలు అయితే లేవు నాన్న. ఉమ్. నిజంగా అలా మారితే కొంతవరకు మనం కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. వాతావరణంగా మారకపోయినా కూడా ప్రాణ నష్టం అన్యాయంగా జరిగే సరే. అవకాశం ఉందంటారా? ఉంది నాన్న, తప్పనిసరిగా. ఎందుకంటే అక్కడ వాళ్ళు సైనికుల్ని ఎదుర్కోలేక కామన్ మ్యాన్ మీద టార్గెట్ చేస్తారు. చేస్తున్నారు. అవును. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాష్ట్రాలు మనవే, మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆహా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎందుకంటే పాకిస్తానీలు బార్డర్స్ నుంచి మన రాష్ట్రాల్లోకి రావడానికి చాలా ఈజీగా ఉన్నాయి ఓకే. సముద్ర మార్గం ద్వారా. ఉమ్, ఉమ్, సో కాబట్టి ఈ రాష్ట్రాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. ఉమ్, కర్ణాటక బార్డర్ నుంచి రావచ్చు, లేదు ఇక్కడ మన తమిళనాడు నుంచి రావచ్చు. ఉమ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రాకి ఆనుకున్నటువంటి, ఆంధ్ర తెలంగాణకి ఆనుకున్నటువంటి సముద్ర తీరాలు. అవును. వీటిలోంచి వచ్చి ఎక్కువగా ప్రమాదం చేకూరేటువంటి అవకాశం కూడా మన తెలుగు రాష్ట్రాలకే, మన గ్రహస్థితి ప్రకారం కూడా నైరుతి రాష్ట్రాలకి అలాగే మన తెలుగు రాష్ట్రాలకి కూడా తప్పనిసరిగా ప్రమాదం ఉంది. ఓకే. అంటే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఉమ్, ఇది యుద్ధంగా మారేటువంటి పరిస్థితులు అయితే కాదు. ఉమ్, శాంతి కాముకులు ఉన్నారు కొంతమంది, దాన్ని శాంతిపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళేదో నిజంగా ఒక మాట చెప్పండి, పిరికి పందలు నాన్న. ఉమ్, వాళ్ళు అంతటా వాళ్ళ యుద్ధం చేయలేక వేరే దేశాలు సపోర్ట్ తీసుకొని ఉమ్, అదేదో వెనకుందని అనుకుంటున్నారు. గట్టిగా ఐక్యరాజ్య సమితిలో పెడితే ఆ దేశం కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సింది. ఉమ్, అవునా? పాకిస్తాన్ ఒంటరే, ఎప్పటికీ ఒంటరే. దానికి వేరే దేశం అనేది తోడు రాదు. దాయాది దేశం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మనదే ఉమ్, చివరికి. నాకు తెలిసైతే ఇలాంటి ప్రభుత్వమే మరికొన్ని సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు గనక కొనసాగగలిగితే ఉమ్, తప్పనిసరిగా ఆక్రమిత కాశ్మీర్ మనదే అవుతుంది. ఉమ్, ఇంకో మాట చెప్పాలంటే పాకిస్తాన్ అనేటువంటి పేరు లేకుండా మన హిందూ పేరుతో మరలా ఆ దేశానికి పేరు పెట్టడం, మరలా దాన్ని కూడా మనం సంపూర్ణంగా మన దాంట్లో విలీనం చేసుకోవడం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉగ్రవాదం నశించడంతో పాటు మనకి ఇది కూడా plus తప్పనిసరిగా అవుతుంది. మన దేశంలో కలవారి కలుస్తుంది. ఉమ్, మొన్న ఈ మధ్య ఎవరో ఒక అతను చెప్పాడు, కలుపుకోరు గురుగారు, కలుపుకొని దానికి జై శ్రీరామ్ అని పేరు పెట్టాలి. యా. అప్పుడు ఏ ముస్లిం కూడా జై శ్రీరామ్ హమారా అనడు. ఉమ్, అంతే కదా. అవును. రాముడు నావాడు అనలేడు కదా. ఆహా. వాడికి అహంకారం ఎక్కువ, ఉమ్, మత పిచ్చి ఎక్కువ. కాబట్టి ఆ పేరు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి ఒక అతను చెప్పుకుంటూ వచ్చాడు. ఉమ్, నిజంగానే ఓ మాట చెప్పాలంటే నాన్న, వాళ్ళు మనకి ఎప్పుడు రుణపడి ఉంటారు నాన్న. ఉమ్, సింధు ప్యూర్ తెలుగు పేరు, ఉమ్, మన నది పేరు. అవునా? ఉమ్. మన నదిలో మన ఎంగిలి నీళ్లు తాగుతూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి అంత అహంకారం ఉంటే అవును. ఇస్తున్న మనకి ఏ ఇస్తున్న విధంగా మనకెంత ఉండాలి? ఉండాలి నాన్న? ఉమ్, అవునా? అవును. ఇప్పుడు అందరూ బాగుండాలనే సంకల్పంతోనే కదా నీళ్ళు ఇచ్చింది. ఉమ్, ఒక్కసారి నీళ్ళు ఆపితే వాళ్ళ పరిస్థితి ఏమైంది? అవును. లీటర్ 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఉమ్, ఇప్పుడు ప్రజలే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారుగా, అవును. గవర్నమెంట్ మీద. ఉమ్, మీరు చేసినటువంటి దరిద్రానికి ఇట్లా మేము అనుభవిస్తున్నామని. ఉమ్, ఇప్పుడు ఆక్రమిత పాకిస్తాన్ ఇది ఉంది, కాశ్మీర్ ఉంది. ఉమ్, కాశ్మీర్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటి? పాకిస్తాన్ ప్రభుత్వం మాకు సంతృప్తికరంగా లేదు, ఉమ్, మాకు వద్దు అని చెప్పి చెప్తున్నారు. ఉమ్, ఇది ఐక్యరాజ్య సమితి వరకు వెళ్తే ఆటోమేటిక్ కాశ్మీర్ మంది మనకి రావాల్సింది కదా. ఉమ్, మనం ఏం చెబుతాం? కన్యాకుమారి టు కాశ్మీర్ అని చెప్తూ ఉంటాం. అవును. కాశ్మీర్ మనది కానప్పుడు మనం ఎట్లా చెప్పుకోవాలి? కాబట్టి తప్పనిసరిగా కాశ్మీర్ మనది కావాల్సిందే, మనకు కావాల్సిందే మనదే, ఉమ్, దాంట్లో అనుమానం లేదు.
యుద్ధం అంత పెద్దగా జరిగేటువంటి పరిస్థితులు రావు. జరిగితే ముఖ్యంగా నష్టపోయేటువంటిది ద్రవ్యోల్బణం అంటాం కదా, అంటే మనకి రూపాయి విలువ తగ్గిపోవడం. ఇప్పుడిప్పుడే మనం చాలా ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో యుద్ధాలు వస్తే ఆటోమేటిక్గా దేశానికి ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది కదా, నా రూపాయి విలువ తగ్గిపోతుంది. అవునా? ఈ మనకి ద్రవ్యాలు ఏదైనా అమ్మటం కానీ కొనటం కానీ ఇవి కూడా ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతాయి. సో కాబట్టి అలాంటివి జరగకుండా శాంతియుతంగా ఉగ్రవాదుల్ని తుదముట్టించి మరలా, అంటే ఇంకోటి దీంట్లో పంచాంగ శ్రవణంలో మనం చెప్పింది కూడా ఏంటంటే యుద్ధ వాతావరణం వస్తుంది, భారతీయ సైనికులు విజయవంతంగా ఎదుర్కొంటారు అనేది కూడా తథ్యం. మనకు ఉండేటువంటి గ్రహస్థితి ద్వారా మనకు తెలుస్తున్నది కూడా అదే. కాబట్టి పెద్ద యుద్ధ వాతావరణం ఇదేం కాదు. అలా జరిగిందంటే కనీసం 15 సంవత్సరాలు జరుగుతూనే ఉండాలి. అంతే కదా, ఒక్క రోజులో అయ్యే పని కాదు. 10-15 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతూ ఉంటే అప్పుడు కాశ్మీర్ మనకు రావాలి. అలాంటి మన కాశ్మీర్ మనకు రావాలి అంటే తప్పనిసరిగా నేను ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం లేదు నాన్న, ఏ పార్టీలకు సపోర్ట్ చేయడం లేదు. వ్యక్తులు వ్యక్తిత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. మన ధర్మాన్ని కాపాడేటువంటి నాయకత్వపు లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. ఇంకోటి కూడా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, దయచేసి ఎవరైనా సరే హిందువుల దగ్గరే ఏవైనా సామాగ్రి కానీ పండ్లు కానీ కొనటం చెయ్యండి. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా మేము ఎంగిలి చేసే అమ్ముతాం, మీకు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మమ్మల్ని బాయ్కాట్ చేసి చూడండి, మీ పరిస్థితి ఏంటో చూద్దాం, మీ దమ్మెంతో చూద్దాం అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నారు. మేము ఎంగిల్ చేస్తాం, ఉమ్మేస్తాం, అవే అమ్ముతాం, మీరు కొనుక్కోకుండా మానేయండి చూద్దాం, మీకు దమ్ము ఉంటే అని ఛాలెంజ్ చేస్తున్నారు. సిగ్గులేంది మనకేనా? ఆ మాత్రం బుద్ధి లేదా? మనం ఎంగిలి పళ్ళని తీసుకెళ్ళి గుడికి వెళ్లే ముందు కడిగి తీసుకెళ్ళం కదా నాన్న, బయట డైరెక్ట్ కొంటాను తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడుతున్నాం. వాడి ఎంగిలి తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం ఏంటి నాన్న? గుళ్ళో కూర్చొని నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం అని చెప్పి మనం వెంటనే కడుక్కోకుండా వెంటనే ఒలుచుకొని తింటాం. ఈ ఒలుచుకునేటప్పుడు వాడి గుంపులో ఉండేటువంటి నానా రోగాలంతా మన చేతులు కంటుకొని అవి మనం తిని మనం రోగాలు పాలవుతున్నామా లేదా? అవునా? వాళ్ళంతా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు కొనాలి వాళ్ళ దగ్గర? దయచేసి ప్రతి హిందువు కూడా హిందూ దగ్గరే పండ్లు కొనండి, సామాగ్రి కొనండి, వేరే మతస్థుల్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. మనుషుల్ని చూసినంత వరకు చూసాం, సెక్యులరిజం అందరూ ఒకటే అని చెప్పి ఇంతకాలం తెచ్చుకొని చివరికి మన భారతదేశం ఉంటుందా లేదా ప్రపంచ పటంలో అనేటువంటి పరిస్థితి వరకు మనం తెచ్చుకున్నాం. అలాంటి పరిస్థితి ఏ మీద వద్దు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి 12% మైనారిటీలు ఇప్పుడు 32% అయ్యారు. సో ఎంతమంది పెరిగారో చూడండి. అవునా? కుటుంబ నియంత్రణ మళ్ళీ మనకే, వాళ్ళకు ఉండదు. మనకి ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆపై అసలే వద్దు. వాళ్ళకి మాత్రం 10 మంది, 15 మంది, 20 మంది పిల్లలు కంటారు. రోడ్డు పక్కన సైకిల్ షాప్ పెట్టిస్తారు, టైర్ పంచర్ షాప్ పెట్టిస్తాడు, ఏదైనా చేస్తాడు. వాళ్ళకి మాత్రం కుటుంబ నియంత్రణ లేదు. ఎంతమందినైనా కానవచ్చు. కుటుంబ నియంత్రణ పెట్టడానికి మనకే మాత్రమే ఎందుకు పెట్టాను నాన్న? అంటే హిందూ ధర్మాన్ని అణగార్చడం కోసమేగా. అంటే హిందువుల్ని తగ్గించడం, సంఖ్యాపరంగా కూడా హిందువుల్ని తగ్గించడం కోసమే కదా. మరి పూర్వకాలంలో 20 మందిని 30 మందిని మనవాళ్ళు కూడా కన్నారు. ఏ మాత్రం కష్టాలు పడ్డారు, అందరూ హ్యాపీగానే ఉన్నారుగా, మంచి జీవితాలు అనుభవిస్తున్నారుగా. ఇప్పుడు ఒకప్పుడు ఏమీ లేని చిన్న చిన్న కుటుంబాలు నాన్న, రైతు కుటుంబాలు పోషించినాయి. ఇవి వాటి రోజున దాదాపు 5 అంకెల జీతాలు తీసుకుంటున్నారు, అందరూ లక్షల్లో తీసుకుంటున్నారు. అలాంటప్పుడు 4 పిల్లలు కనండి, తప్పనిసరిగా పోషించండి, మన హిందూ ధర్మాన్ని కాపాడండి దయచేసి. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలివి తీసుకొచ్చి ఇక మీదన్నా కూడా స్ట్రాంగ్ గా నిలబడాలి ప్రతి ఒక్క హిందువు కూడా. ఇంత చక్కగా మా అందరికి వివరించినందుకు, చక్కగా నూరు పోసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు.